నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము రవి దశలో రాహు భక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము గత కొన్ని వీడియోలుగా రవి మహర్దశలో వచ్చే అంతర్దశల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. రవి మహర్దశ మనకి వింశోత్తరి మహర్దశలో 6 సంవత్సరాలు మనకి ఉండటం జరుగుతుంది. వాటిల్లో రవిలో తర్వాత చంద్రుడు, అలాగే రవి మహర్దశలో కుజుడు అంతర్దశ, అలాగే రవి మహర్దశలో రాహు మహర్దశ కూడా అంతర్దశ కూడా రావటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే ఆ రవి ఎక్కడ ఉన్నారు, అక్కడి నుంచి ఈ రాహు ఎక్కడ ఉన్నారు. అలాగే రాహు తన సొంతంగా ఫలితాలు ఇవ్వటం అనేది తక్కువ. ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వారితో, ఎవరితో కలిసి ఉన్నారో వారితో, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారో వారితో ఎక్కువగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏ క్షేత్రంలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి ఎవరు అనేది మనం చూసుకోవాలి. అలాగే రవికి మళ్ళీ కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నారా, ఇదే మనకి వస్తుంది. కొంత ఇక్కడ మనకి మిథునం స్వక్షేత్రం అని, వృషభం ఉచ్చక్షేత్రం అని ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది మనకి రాహుకి. కొంతమంది దీనికి లేవు, క్షేత్రాలు లేవు, అలాగే రాసులు కూడా కేటాయించడం లేదు. కాబట్టి కొంత ఇక్కడ దీని మీద భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు కూడా ఉండటం జరిగింది. ఏదేమైనప్పటికీ రాహుకేతువులు ఫలితం ఇవ్వటంలో ముందుగా ఉంటాయి. చాలా ఇబ్బంది పెట్టే మహర్దశల్లో ఈ 2 మహర్దశలు మనం చెప్పుకోవచ్చు. చాలా వీడియోస్లో మనము చెప్పుకోవటం కూడా జరిగింది. ముఖ్యంగా రాహు మహర్దశలో చాలా ఇబ్బందులు పెడుతుంది. ఆడ కానీ మగ కానీ చదువుకునే వారి ఆ సమయంలో వచ్చినట్టయితే చదువు పక్కకి పోవటము, అలాగే అన్య పరిచయాలు, మగవారికి ఆడవారితో, ఆడవారికి మగవారితో ఇలా ఉండటమే కాకుండా జూదము, వ్యసనాల బారి పడటము, ఇంట్లో డబ్బులు దొంగిలించటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాహు మహర్దశలో మంచి జరిగిన వారు చాలా తక్కువ ఉంటారు. అది జరిగి వారు బయటపడ్డారు అంటే మహర్దశ అంతర్దశ చాలా అదృష్టవంతులే అని మనము చెప్పవచ్చు. 18 సంవత్సరాలు ఉంటుంది మహర్దశ. అది కొంత అంటే ఇక్కడ భయపెట్టడం అనేది కాదండి, కొంత మనం చూసినవి, మన దగ్గరికి వచ్చిన వారు చెప్పినవి, మనము పరిశీలించినవి, దాన్ని బట్టే మనం చెప్పటం అనేది జరుగుతోంది. అలాగే ఇది రవి దశలో రాహుభుక్తి 10 నెలల 24 రోజులు ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 10 నెలలు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే మనకి సూచిస్తూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రాహు కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే కొంత భయము, నష్టము, కలహము, భూత పిశాచ పీడ, రోగము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కుటుంబంలో అశాంతి అనేది కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా కొంత ఇబ్బంది పెట్టి తర్వాత వెళ్ళేటప్పుడు మంచి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ శనివత్ రాహు అని కూడా అంటూ ఉంటాం, కుజవత్ కేతువు అని కూడా మనం వింటూ ఉంటాం, పెద్దలు చెప్పటం కూడా మనకి జరిగింది. అలాగే ఆ తదుపరి సుఖము, లాభము అనేది ఉంటుంది. ముఖ్యంగా పాపగ్రహాలు ఎప్పుడైనా చూడండి 3, 6, 11 స్థానాల్లో ఉండటం అనేది మంచిది. రాహు, కేతువు, శని, రవి, కుజుడు వీళ్ళ ముగ్గురిని తీసుకున్నట్టయితే మనకి 3, 6, 10, 11 స్థానాల్లో, ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో ఉన్నట్టయితే పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. 3, 6, 11 స్థానాల్లో ఉన్న ఉచ్చరాశులతో శుభగ్రహ సంబంధం కలిగి ఉంటే, భాగ్యాధిపతితో కలిసి ఉన్న, ముఖ్యంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రాల్లో ఉన్నా కూడా భాగ్యవృద్ధి, బంధు సహకారం, గౌరవమన్నలు, శుభకార్యము, సంతోషము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పని మనకి చెప్పటం జరిగింది. అలాగే రవి ఉన్న స్థానం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే కొంత చికాకులు, చిక్కులు, రోగపీడ, అలాగే విదేశీయానం పాడవటము, వెళ్ళి రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి. అనుకోకుండా వెళ్ళటము, అక్కడ ఇబ్బందులతో వెనక్కి వచ్చేయటం, ఉద్యోగం పోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. స్థానచ్యుతి, శత్రుపీడ, రోగ రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానసికమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. చిక్కని అంతుపట్టని రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ 10 నెలల్లోనే వచ్చి తగ్గిపోతాయా అంటే మనము చెప్పలేము. అప్పుడు వచ్చినవి కొంత ఇబ్బంది మన జన్మజాతకంలో రాహు వల్ల కూడా ఉన్నట్టయితే కొంత
పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి శారీరకంగా ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే 2-7 స్థానాలతో ఆ అధిపతులతో కలిసి ఉన్నట్టయితే కొంత అపమృత్యు భయము అని కొంత మనం చూసుకున్నట్టయితే మన లగ్నం నుంచి ద్వితీయంలో ఉండటం కూడా కొంత మంచిది కాదు. సర్పభీతి అనేది ఉంటుంది. అపమృత్యు భయము ఎప్పుడూ కూడా ఏదో ఒక విఘ్నాలు అవి వస్తూ ఉంటాయి. అంటే తరచు అనారోగ్యాలు అనేవి రావటము. ఇక్కడ తృతీయాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, సప్తమాధిపతి వీరిని మనం చూడాలి. అలాగే వీరికి ఇబ్బందులు ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఒక్కొక్కసారి బాలారిష్టాలు ఉంటాయి, చిన్న వయసులోనే కాలం చేయటం ఇట్లాంటిది. ఆయుర్దాయం కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దీనికి పరిహారంగా కాస్త దుర్గా జపం చేసుకోవటం, అలాగే రావుకేతువులకి దానం చేసుకోవటం, దుర్గా అమ్మవారి ఆరాధన చేయటం. ముఖ్యంగా మనము కాళహస్తి కానివ్వండి అక్కడికి వెళ్ళి రావచ్చు. అలాగే మనకి కాకాని గుంటూరు దగ్గరలో ఉన్నది, గుంటూరు మంగళగిరి మధ్యలో పెద్ద కాకాని, అక్కడికి కూడా వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది. కాళహస్తిలో రావుకేతువులు లేదు, మీరు ఉన్న ఊరిలోనే మనకి నవగ్రహాలు ఉంటాయి కాబట్టి అంత దూరం వెళ్ళలేని వారు చక్కగా అక్కడ రావుకేతువులకి పూజ చేసుకోవటము, మినుములు చక్కగా దానంగా ఇచ్చుకోవటం అక్కడ ఉన్న పంతులు గారికి చేసినట్టయితే అవి కూడా మంచిగా ఉంటుంది. రాహు అలాగే ఆ మంత్రం నవగ్రహాల్లో ఉన్నది కొంత పారాయణం చేసుకున్నట్టయితే కూడా మనకి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే అది ఉన్నది 18 నెలల, 10 నెలల, 6 నెలల అని కాకపోయినా దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. జాగ్రత్తగా అయితే ఉండవలసిన అంతర్దశల్లో ఇది ఒకటి. ఏ మహర్దశలో అయినా సరే రాహుకేతువుల అంతర్దశలు కొంత ఇబ్బంది పెడతాయి. మిగతావి కాస్త శత్రు మిత్రత్వాలని బట్టి, వారు ఉన్న స్థానాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి మారిన ఇవి కొంత ఇబ్బంది పెడతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.